అగ్ర హీరో వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావుపూడి దర్శకత్వాన్ని వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు సమర్పణలో శ్రీరిష్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదల కానుంది. ఇటీవల విడుదల తేదీ అధికారికంగా కూడా ప్రకటించారు. ఇక త్వరలోనే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. ఈ సినిమా నుండి మొదటి పాటను త్వరలోనే విడుదల చేస్తారని సమాచారం. ఈ పాటను రమణ గోగుల పాడినట్టు సమాచారం. ఈ పాట విడుదలయ్యాక సినిమా మీద అంచనాలను మరింత పెంచాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి వెంకటేష్ గారు మాట్లాడుతూ, టైటిల్లో చెప్పినట్లుగా నిజంగానే సంక్రాంతికి వస్తున్నాం. యూత్, ఫ్యామిలీస్ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. నా కెరీర్లో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సంక్రాంతికి చక్కటి వినోదాన్ని పంచుతుంది అన్నారు. ఈ సినిమా రషెస్ చూసి నాన్ స్టాప్ గా నవ్వుకున్నామని, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమా నుంచి తమ సంస్థతో వెంకటేష్ గారి అనుబంధం కొనసాగుతుందని, ఆ సినిమా తరహాలోనే పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని దిల్రాజు కూడా పేర్కొన్నారు. ఇప్పుడు అనిల్ రావుపూడి మాట్లాడుతూ, క్రైమ్ నేపథ్యంలో నడిచే ఫన్ ఎంటర్టైనర్ ఇది. ప్రేక్షకులు థ్రిల్ కు గురవుతారు. వెంకటేష్ గారితో హ్యాట్రిక్ హిట్ గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. కథానాయికలు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి పాత్రలు గుర్తుండిపోతాయని చెప్పారు. పోలీస్ పాత్ర చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని, ఈ సినిమాతో ఆకలి తీరిందని మీనాక్షి చౌదరి పేర్కొన్నారు. సంక్రాంతికి విడుదలవుతున్న అన్ని సినిమాలు ఘన విజయం సాధించాలి. అనిల్తో పాటు పనిచేయడం చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. తను అనుకున్న కథని తెరపైకి అద్భుతంగా తీసుకొచ్చే దర్శకుడు అనిల్ రావుపూడి. గతంలో నేను నిర్మించిన ఎన్నో చిత్రాలు సంక్రాంతికి విడుదలై ఘన విజయాలను సాధించాయి. ఈ సినిమా వాటికంటే పెద్ద విజయం సాధించాలని నిర్మాత దిల్రాజు తెలిపారు. ఒక మాజీ పోలీసు, మాజీ ప్రేయసి, అద్భుతమైన భార్య మధ్య జరిగే అందమైన ప్రయాణం ఈ సినిమా. క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా సరికొత్త థ్రిల్ను పంచుతుంది. ఈ మూవీలోని పాత్రలు అందరికీ చిరకాలం గుర్తుండిపోతాయని దర్శకుడు అనిల్ రావుపూడి అన్నారు. F2, F3 వంటి హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో వెంకీ మామ పంచెకట్టులో చేతిలో గన్ పట్టుకుని ఉన్న లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది. గతేడాది సంక్రాంతికి సైంధవ్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. మరి ఈ సంక్రాంతికైనా వెంకీ మామ ఖాతాలో హిట్ పడుతుందేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.